హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాము. అదే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. అసలు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఉదాహరణ మనకి ఎగ్జాంపుల్గా అయితే కనుక మనం నార్మల్గా ఇంటి దగ్గర ఉంటే కనుక మనం వాడుతున్నటువంటి వాటర్ నార్మల్ వాటర్ అయితే కనుక డ్రైనేజ్ మున్సిపల్ లైన్ కలుపుతాము. ఒకవేళ వేస్ట్ టాయిలెట్స్ అది గట్ట అయితే కనుక మనం సెప్టిక్ ట్యాంకుల్లో గట్ట కలెక్ట్ చేస్తాం అన్నమాట. సెప్టిక్ ట్యాంక్ పర్పస్ మనం హౌస్కి యూజ్ చేస్తాం. అదే కమర్షియల్ బిల్డింగ్స్ ఒకవేళ లేకపోతే ఇండస్ట్రియల్స్ లేకపోతే హోటల్స్ ఇలాగైతే కనుక మనం దాన్ని ఆ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, వ్యర్థంగా వీటిలో వాడుతున్నటువంటి వాటర్ని మళ్ళీ రీసైకిల్ చేసి వాడేటువంటి పద్ధతి అన్నమాట ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. మరి ఇందులోని మనం ఏదో ఒక యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ వాటర్ అనేది మళ్ళీ రీసైకిల్ చేసి ఫిల్టరేషన్ చేయాలి కదా. ఆ ఫిల్టరేషన్ చేయడానికి కావాల్సినటువంటిది ఎక్విప్మెంట్నే మనం ఈరోజు ఎస్టీపీ అంటే ఈటీపీ అని అంటాం అన్నమాట. ఈ ఈటీపీ అనేది అది ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ చేస్తాము. ఈరోజు మనం వచ్చేసి రెగ్యులర్గా కమర్షియల్ బిల్డింగ్స్ లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లేకపోతే హోటల్స్కి మనం ఎస్టీపీ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఎస్టీపీ అంటే ఏమిటి అసలు? ఎస్టీపీ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్నమాట. అంటే ఈ హోటల్స్లో కానీ కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ వస్తున్నటువంటి టోటల్ వాటర్ ఏదైతే ఉన్నదో, అది టాయిలెట్స్ వాటర్ కావచ్చు, కిచెన్ వాటర్ కావచ్చు, లాండ్రీ వాటర్ కావచ్చు, పర్పస్ ఏదైనా కావచ్చు, మొత్తం టోటల్ కలెక్టింగ్ ఉన్న మొత్తం వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తుంది అన్నమాట. మనం మొన్న WTP గురించి మాట్లాడుకున్నాం కదా, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. అది నార్మల్గా ఉన్నటువంటి వాటర్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుందో ఈ ఎస్టీపీ అనేది ఇలాగా కలుషితమైనటువంటి ఇలాంటి వేస్ట్ వాటర్ని ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ రీసైకిల్ ప్రాసెస్ చేసేటువంటి విధానమే ఇది ఎస్టీపీ అని చెప్పేసి అని అంటమాట. అసలు ఈ ఎస్టీపీ ప్రాసెస్లోని స్టేజ్ వైజ్గా ఏ విధంగా వాటర్ అనేది ప్రాసెస్ జరుగుతుంది, అసలు ఫస్ట్ ఎక్కడికి వస్తుంది వాటర్, ఎక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇందులో ఉన్నటువంటి భాగాలు ఏంటి, ఇందులో ఏమో కెమికల్ పొల్యూషన్, రెండోది వచ్చేసేమో కనుక వేస్ట్ వాటర్ పొల్యూషన్ జరుగుతుంది అన్నమాట. ఈ రెండింటిని అరికట్టడానికి ఇందులోని BOD COD అని చెప్పేసి అని ఉంటాయి అన్నమాట. ఆ BOD COD లెవెల్స్ ఎప్పుడైతే హై పెరిగిపోయినాయో మనకి వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది అన్నమాట. వీటిని అరికట్టడం గురించి ఈ వేస్ట్ వాటర్ సిస్టమ్ని మొత్తాన్ని అరికట్టడం గురించే మనం ఈ ఎస్టీపీ అనేది యూజ్ చేస్తాం. ఈ ఎస్టీపీలో మనం ఇప్పుడు స్టేజ్ వైజ్గా చెప్పుకుందాం. అసలు వాటర్ ప్యూరిఫై అనేది ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి కలెక్ట్ అయ్యి వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుందో మనం చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ మీరు చూసినట్టయితే కనుక ఇది మన దగ్గర ఉన్నటువంటి MBBR. యాక్చువల్గా ఈ ఎస్టీపీ ప్లాంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. అది ఒకటి వచ్చేసి దాన్ని MBBR అని చెప్పేసి అని అంటమాట. అది MBBR అంటే కనుక ఫుల్ ఫామ్ వచ్చేసి మూవింగ్ బెడ్ బయోఫిలిం రియాక్టర్ అన్నమాట. అంటే మూవింగ్ బెడ్ బయోఫిలిం రియాక్టర్. రెండోది వచ్చేసి MBR. ఆ MBR ప్లాంట్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనం దీన్ని MBBR అయినటువంటి ఎస్టీపీ ప్లాంట్ గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. మీరు చూసినట్లయితే కనుక దీన్ని కలెక్షన్ ట్యాంక్ అని చెప్పేసి అని అంటాము. యాక్చువల్గా మనం ఎక్కడైతే ఒక హోటల్ కానీ అపార్ట్మెంట్ కానీ టోటల్ వాటర్ ఏదైతే ఉన్నదో మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఒక చిన్న బార్ స్క్రీన్ అనేది ఉంటుంది అన్నమాట. పైన ఒక బార్ స్క్రీన్, అది ఏంటంటే ఒక జల్లీ లాంటిది. ఆ జల్లీల్లో వాటర్ పడితే అందులో కవర్లు కానీ అది డైరెక్ట్గా కిందకి వెళ్ళకుండా ఒక స్క్రీన్ లాంటిది ఉంటుంది అన్నమాట, జాలీలు పెట్టి. అప్పుడు ఆ వాటర్ అందులో పడి ఏమవుతుందంటే కనుక ఈ కవర్లు అవి ఏమన్నా ఉంటే కనుక ప్లాస్టిక్ ఇలాంటివి గట్రా డ్రైనేజ్ పైపుల్లోంచి వచ్చినవి మనం పక్కకి తీసి అది క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం సైకిల్ మాట ఏంటి బార్ స్క్రీన్ అనేది. నెక్స్ట్ ఆ బార్ స్క్రీన్ నుంచి ఆ జాలి నుంచి కిందకి వాటర్ అనేది ఈ ట్యాంక్లో పడుతుంది అన్నమాట. ఇది కలెక్షన్ ట్యాంక్ అంటే భారత్ నుంచి మొత్తం హోటల్ కానీ అపార్ట్మెంట్ కానీ మనం యూజ్ చేస్తున్నటువంటి టోటల్ ఆఫ్ వాటర్ అన్నమాట. అది సాయిల్ కావచ్చు, వేస్ట్ కావచ్చు, లాండ్రీ కావచ్చు, ఎటువంటి వాటర్ అయినా సరే వచ్చి ఫస్ట్ ఇదిగోండి ఈ ట్యాంక్లో పడుతుంది అన్నమాట. ఈ ట్యాంక్లో పడిన తర్వాత ఈ ట్యాంక్ నుంచి మీరు చూడండి, ఇది సెకండ్ ట్యాంక్ అన్నమాట. ఈ సెకండ్ ట్యాంక్ అనేది వచ్చేటప్పటికి దీన్ని మనం ఏరియేషన్ ట్యాంక్ అని చెప్పేసి అని అంటాము. రెండోది MBBR ట్యాంక్ అని చెప్పేసి అని అంటారు. MBBR గురించి కూడా నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ మనం ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో దాని గురించి చెప్పుకున్నాక దాని గురించి కూడా నేను చెప్తాను. MBBR అసలు ఏ విధంగా ఇందులో సైకిల్ జరుగుతుంది అనేది మీరు చూసారా. ఇది నెక్స్ట్ ఫస్ట్ కలెక్షన్ ట్యాంకు, రెండోది వచ్చేసి ఏరియేషన్ ట్యాంక్నే మనం MBBR ట్యాంక్ అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే వాటర్ ఇందులోని మనం మీరు చూసినట్లయితే కనుక ఇది ఎయిర్ బ్లోయర్ అన్నమాట. ఈ ఎయిర్ బ్లోయర్ అనేది ఇది ఎక్కడెక్కడ కలెక్ట్ అయ్యి ఉంటుంది అని అంటే కనుక ఇది ఫస్ట్ వచ్చేసి కలెక్షన్ ట్యాంక్కి,
రెండోది ఎంబీబీఆర్ ట్యాంక్కి, మూడోది వచ్చేసి మీకు లాస్ట్లో చూపెడతాను స్లడ్జ్ ట్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. ఈ స్లడ్జ్ ట్యాంకు, ఈ 3 ట్యాంకులకి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. మీరు చూసినట్లయితే కనుక ఇక్కడికి రండి. ఇప్పుడు ఫస్ట్ ఇందులో పడింది కదా వాటర్, ఇందులో పడిన తర్వాత వాటర్ అనేది ఈ ఎయిర్ బ్లోయర్ అనేది మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తుంది అన్నమాట. అంటే వ్యర్థాలని లోపల మొత్తం పడుతున్నటువంటి మొత్తం దాన్ని నార్మల్ స్టేజ్కి వాటర్ స్టేజ్లోకి అన్నట్టుగానే మిక్స్ చేస్తుంది అన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఇందులోంచి ఒక 2 పంపులు ఉంటాయి. ఈ 2 పంపులు కూడా వీటిని ఇందులో ఉన్నటువంటి వాటర్ని కిందన ఈ సబ్మెర్సిబుల్ పంపులు కింద నుండి వాటర్ ఏం చేస్తుందంటే కలెక్ట్ చేసి ఈ పక్కన ఉన్న ట్యాంకులోకి పంపుతుంది అన్నమాట. ఇది ఏరియేషన్ ట్యాంకు. ఈ ఏరియేషన్ ట్యాంక్ గురించి నేను మీకు చెప్తాను. అయితే ఈ కలెక్షన్ ట్యాంక్, ఈ ఎంబీబీఆర్ ఏరియేషన్ ట్యాంక్లోకి వచ్చింది కదా, ఈ ఏరియేషన్ ట్యాంక్లోంచి ఇందులో కూడా బ్లోయర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఇందులో వాటర్ అనేది కూడా మళ్ళీ మిక్సింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మిక్సింగ్ అయ్యి ఈ ట్యాంక్ నుంచి ఈ పక్కన మీరు చూడండి, ఇది ట్యూబ్ సెటిలర్ ట్యాంక్ అని చెప్పేసి అని అంటాం. ఈ ట్యాంక్ నుంచి మనం మోటార్లు పెట్టి లిఫ్ట్ చేసి ఇందులో పడుతుంది కదా, ఇందులో పడిన తర్వాత ఈ ట్యాంక్ అప్ప లెవెల్ ఏదైతే ఉన్నదో అప్ లెవెల్కి వాటర్ ఇలా పడిన తర్వాత ఇందులో ఎయిర్ బ్లోయర్ ద్వారా నడుస్తుంది కదా, నడిచిన తర్వాత ఈ ట్యూబ్ సెక్యులర్ ట్యాంక్కి ఈ ఎంబీబీఆర్ ట్యాంక్కి మధ్యలోని ఒక పైప్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఇలా నిండిన తర్వాత వాటర్ మీరు చూడండి బాగా, ఇది మీకు డెప్త్ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలా వాటర్ ఇలా వాటర్ నిండిన తర్వాత ఇది ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ మధ్యలో ఒక పైప్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ వాటర్ అనేది దీని నుంచి ట్యూబ్ సెటిలర్లోకి వస్తుంది అన్నమాట. ఈ 2 కూడా ఎయిర్ బ్లోయర్ నడుస్తూ ఉంటుంది, మిక్సింగ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఎంబీబీఆర్ గురించి నేను మీకు చూపెడతాను, దాన్ని ఆ పార్ట్ చూపించి నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ట్యూబ్ సెటిలర్లోకి వచ్చిన తర్వాత ఈ ట్యూబ్ సెటిలర్లోని ఏముంటుందంటే ఈ హాఫ్ పార్ట్కి వచ్చేసేటప్పటికి మీరు చూడండి, ఇలా ఒక హాఫ్ పార్ట్ ఉన్నది కదా, ఇలా ఒక హాఫ్ పార్ట్కి వచ్చేసేటప్పటికి ఇందులోని ఫిల్స్ ఉంటాయి. అది నేను మీకు ఇమేజ్లో చూపెడతాను. ఆ ఫిల్స్ ఏ విధంగా, ఆ ట్యూబ్స్ ఏ విధంగా ఉంటాయి. మీరు యాక్చువల్గా మీరు చూసినట్లయితే కనుక కండెన్సరు, మన కూలింగ్ టవర్ కండెన్సరు ఫిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇందులోని ట్యూబ్ సెటిలర్స్ అని చెప్పి దీన్ని ట్యూబ్ సెటిలర్ అని చెప్పేసి అంటాం. ఆ కండెన్సర్ ఫిల్స్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా ఉంటుంది. మీకు ఇమేజ్లో నేను చూపెడతాను. సేమ్ అప్పుడు ఏమవుతుందంటే వాటరు అక్కడి నుంచి కలెక్షన్ ట్యాంక్ నుంచి మనం లిఫ్ట్ చేసి ఎంబీబీఆర్ ట్యాంక్లోకి వేస్తాం, ఏరియేషన్ ట్యాంక్. ఆ ఏరియేషన్ ట్యాంకు పై లెవెల్ నుంచి వాటర్ ఏదైతే ఉన్నది ట్యూబ్ సెటిలర్లోకి వస్తుంది. ఈ ట్యూబ్ సెటిలర్ నుంచి పైనుంచి పడిన తర్వాత కిందకి పడుతుంది అన్నమాట. ఇలా కిందకి పడింది వాటర్ పడిన తర్వాత స్లడ్జు ఏదైతే మట్టి పదార్థాలు మట్టి కింద ఉన్నదో, అంటే హై వెయిట్ ఏదైతే ఉన్నదో అటువంటిది మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది కిందకి దిగిపోతుంది అన్నమాట. కిందకి దిగిపోయి ఈ కిందన మనం ట్యూబ్స్ ఏదైతే అన్నామో ఈ ట్యూబ్స్ గుండా వీటి ద్వారాగా ఇలా లిఫ్ట్ అవుతుంది వాటర్. ఈ ట్యూబ్స్ నుంచి పైకి ఇందు గురించి అంటే అక్కడ కూడా ఏమన్నా స్లడ్జ్ లాంటిది గట్టా ఉంటే ఆ ట్యూబ్స్ పట్టుకొని ఆ ట్యూబ్స్ నుంచి ఇలా బయటికి ఇక్కడ మీరు చూడండి క్లారిఫైడ్ ట్యాంకు. ఈ ట్యూబ్ సెటిలర్ పైన కూడా సేమ్ టు సేమ్ పైన ఈ 2 ట్యాంకులకి మధ్యలో కనెక్ట్ చేసి ఒక పైప్ అనేది ఉంటుంది అన్నమాట. అది ఈ ట్యాంక్ నిండిన తర్వాత టాప్ లెవెల్లోని ఇక్కడ ఈ ట్యూబ్ సెటిలర్ నుంచి ఫిల్టరేషన్ అయ్యి ఆ ట్యూబ్ సెటిలర్ కూడా సేమ్ అదే విధంగా పట్టుకొని దాని నుంచి ఈ ట్యాంక్లోకి పడుతుంది అన్నమాట. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇది వాటర్ అనేది మనం ఫస్ట్ కలెక్షన్ ట్యాంక్ నుంచి ఇక్కడికి వచ్చేసేటప్పటికి వాటర్ అనేది అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ద్వారాగా ప్యూరిఫై అయ్యి వచ్చేటువంటి వాటర్ ఈ క్లారిఫైడ్ ట్యాంక్ అన్నమాట. ఈ క్లారిఫైడ్ ట్యాంక్ నుంచి మనం యాక్చువల్గా ఇంకా ప్యూరిఫై కావాలి, ఇంకా వాటర్ అనేది ఇంకా ఎక్కువగా అందులో ఉన్నటువంటి హార్డ్నెస్, అందులో ఉన్నటువంటి సాలిడ్స్ తీయాలని అనుకుంటే కనుక దానికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే కనుక దానికి మళ్ళీ కార్బన్ ఫిల్టర్, శాండ్ ఫిల్టర్స్ యూజ్ చేస్తాం. మీకు చెప్పాను కదా కార్బన్ ఫిల్టర్, శాండ్ ఫిల్టర్ గురించి. సేమ్ ఇక్కడ నుంచి వాటర్ అనేది మళ్ళీ కార్బన్ ఫిల్టర్, శాండ్ ఫిల్టర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మనం ఒక సంపు కానీ లేకపోతే ఒక ట్యాంక్ కానీ క్రియేట్ చేసుకొని దాంట్లోకి ప్యూరిఫై అయినటువంటి వాటర్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఈ క్వాలిఫైడ్ ట్యాంక్లోకి ప్యూర్ అయినటువంటి వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ స్లడ్జ్ మిగిలిపోయింది ట్యూబ్ సెటిలర్లోనే. ఇది గురించి అంటే కింద దిగింది, వెయిట్ ఏదైతే ఉన్నదో కిందకి దిగిపోయింది. ప్యూరిఫై నార్మల్గా ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఆ వాటర్ ఇలా ట్యూబ్ సెటిలర్ నుంచి పైకి వచ్చి ఈ క్వాలిఫైడ్ ట్యాంక్లోకి వచ్చింది కదా, ఇప్పుడు స్లడ్జ్ ఉండిపోయింది ఇందులో. అంటే మట్టి లాంటిది లేకపోతే బరువైన పదార్థం లాంటిది ఉండిపోయింది. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూడండి 2 పంపులు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది ఒకటే ఆప్షన్ అన్నమాట. ఇలా ఒక పంపు నుంచి ఇలా లిఫ్ట్ చేసి మనం ఈ స్లడ్జ్ హోల్డింగ్ ట్యాంక్ మాట, ఇది స్లడ్జ్ ఈ ట్యాంక్లోకి మనం పంపించడం జరుగుతుంది. ఆ స్లడ్జ్ అంతా కూడా మొత్తం టోటల్గా స్లడ్జ్ ఇక్కడికి పంపించాం కదా, ఒకటి ఇక్కడికి పంపించడం, రెండోది
ఎక్కువగా నార్మల్గా స్లడ్జ్ లేదు, నార్మల్ వాటర్ మిక్సింగ్ కింద ఉన్నది అని అంటే కనుక మళ్ళీ సేమ్ టు సేమ్ ఈ స్లడ్జ్ వాటర్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఏరియేషన్ ట్యాంక్లో కూడా పెట్టుకుంటాం. అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి మాట ఇందులోనే. ఎక్కువ వాటర్ కంటెంట్ కింద ఉండి ఎక్కువ స్లడ్జ్ లేదు అని అన్నటప్పుడు రిటర్న్ ఆ ట్యూబ్ సెటిలర్ నుంచి తీసుకెళ్ళి ఏరియేషన్ ట్యాంక్ అంటే ఎంబీబీఆర్ ట్యాంక్లోకి అందులోకి వాటర్ ఫిల్ చేయడం జరుగుతుంది ఆ స్లడ్జ్ అనేది. నెక్స్ట్ అది ఎక్కువగా స్లడ్జ్ ఉన్నది అని అంటే కనుక దాన్ని తీసుకొచ్చి ఈ స్లడ్జ్ ట్యాంక్లోకి వాటర్ ఆ స్లడ్జ్ ఏదైతే ఉన్నదో ఇందులో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం స్లడ్జ్ అంతా కూడా నిండిపోయింది. ఈ స్లడ్జ్ నిండిపోయింది కదా, ఈ స్లడ్జ్ని మనం ఏం చేస్తామంటే ఈ కిందని చూడండి, మనం ఇక్కడ మోటార్ ఏదైతే ఉన్నదో ఇది దీన్ని స్క్రూ మోటార్ అని చెప్పేసి అని అంటాం మాట. ఈ స్క్రూ మోటార్ నుంచి ఏమవుతుందంటే మొత్తం ఈ కలెక్ట్ అయినటువంటి వేస్టేజ్ అంతా కూడా ఈ స్క్రూ పంపు ద్వారాగా ఇలాగ వస్తుంది అన్నమాట. ఇలాగ వచ్చి ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు, దీన్ని ఫిల్టర్ ప్రెస్ అని చెప్పేసి అని అంటమాట. యాక్చువల్గా ఇందులోంచి వచ్చి ఈ స్లడ్జ్ని కూడా మనం రీసైకిల్ చేస్తాం అన్నమాట. ఏ విధంగా అంటే ఇందులోని ఏది కూడా అంటే దీన్నే యాక్చువల్గా వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే అటు వాటరు రీసైకిల్ అవుతుంది పాడవకుండా, అందులో ఉన్నటువంటి స్లడ్జ్ ఎటువంటి అది కూడా పాడవకుండా దాన్ని కూడా ఎరువుల కింద వాడడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే కనుక దీన్ని ఇలా తీసుకొని ఈ ఫిల్టర్ ప్రెస్సింగ్ మిషన్లోకి లోపలికి వెళ్తుంది మాట. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూసినట్టయితే కనుక లోపలికి వెళ్తుంది కదా స్లడ్జ్ వెళ్ళిన తర్వాత ఇది ఏదైతే ఈ షాఫ్ట్ ఉన్నదో దీన్ని మనం మాన్యువల్గా రొటేట్ చేస్తాం అన్నమాట. ఈ రొటేట్ చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అనేది కిందకి దిగిపోతుంది అన్నమాట. ఇలా కిందకి దిగిపోయి ఏదైతే స్లడ్జ్ లాంటిది గట్టిగా ఉంటుందో ఆ పదార్థం అంతా కూడా ఒక కేకులా తయారవుతుంది. వాటిని వెట్ కేక్స్ అని చెప్పేసి ఆ వెట్ కేక్ లాంటిది వస్తుంది అన్నమాట. ఆ కేకులు మనం ఎరువుల కింద యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీకు నేను ఇందాక యాక్చువల్గా వాటర్ స్టేజ్ బై స్టేజ్ ఏ విధంగా ప్యూరిఫై అవుతుందని దాని గురించి నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇందులోని మన ఈ ఏరియేషన్ ట్యాంక్, ఈ ఎంబీబీఆర్ ట్యాంకు అసలు ఇందులోనే వాటర్ మెయిన్గా ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇందులో మనం ప్రధానంగా మీకు ఎస్టీపీలో మనం చెప్పినట్టుగాను రెండు ముఖ్యమైనటువంటి పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 2 పారామీటర్స్, ఒకటి బీఓడి, రెండోది సిఓడి. ఈ బీఓడి అంటే కనుక బయోకెమికల్ ఆక్సిజన్ అన్నమాట. ఈ బయోకెమికల్ ఆక్సిజన్ అంటే జీవ మలినాల్ని పెంచేటువంటి, అంటే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఈ బీఓడి అనేటువంటి బయోకెమికల్ ఆక్సిజన్ అనేది ఏదైతే ఉన్నదో అది జీవ మలినాల్ని పెంచి ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా రెండోది సిఓడి. ఈ సిఓడి అంటే కనుక కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అన్నమాట. ఈ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే బీఓడిలోని మన మానవ వ్యర్థాలు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క సిఓడిలోకి వచ్చేసేటప్పటికి ఆయిల్, డిటర్జెంటు, కెమికల్స్, తర్వాత గ్రీజు ఇలాంటివన్నీ కూడా సిఓడిలోకి వస్తాయన్నమాట. ఈ సిఓడిలోని ఇది కూడా సేమ్ టు సేమ్ మనం ఈ బీఓడిలోని ఏదైతే జీవ మలినాలు పెరగడానికి బ్యాక్టీరియా కిల్ చేస్తున్నామో అలాగే ఈ కెమికల్స్ ఇవన్నిటిని కూడా ఈ సిఓడి అనేది తగ్గిస్తుంది అన్నమాట. ఇదిగోండి మీరు చూసినట్లయితే కనుక ఈ ఎంబీబీఆర్ అని చెప్పేసి అని అంటాము. వీటిల్ని K1 అనేది మనకి స్టాండర్డ్లో వస్తుంది. మనకి K3, K5 అనేటువంటివి కూడా లభ్యం అవుతాయి. యాక్చువల్గా ఈ డిజైన్ బట్టి, సైజుని బట్టి, డిఫరెంట్ని బట్టి ఉంటుంది. ఇది హెచ్డిపిఈ పైపు హెచ్డిపిఈ అనేటువంటి మెటీరియల్తో రెడీ అవుతుంది. హెచ్డిపిఈ మీరు పైప్ చూసే ఉంటుంది, బోర్వెల్కి గట్ట వేస్తాం. అది పాలిథిలిన్ అనేటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ కలిసి మిక్స్ అయ్యి తయారు చేయడం జరుగుతుంది. ఇది వాటర్లో వేసేటప్పుడు ఇది వాటర్లోని తక్కువ బరువు, హై డెన్సిటీ, అంటే ఇది యాక్చువల్గా లైఫ్ టైం వచ్చేసి 10 to 15 years అనేది లైఫ్ టైం ఉంటుంది. వాటర్లో వేసేటప్పటికి తేలుతూనే ఉంటాయి అన్నమాట. ఎక్కువగా పాడైపోకుండా అందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నిటిని తట్టుకుండేటట్టుగా దీన్ని డిజైన్ చేశారు. ఈ కే అనేది కాల్డినెస్ అని చెప్పేసి అని అంటమాట. ఈ కాల్డినెస్ అనేది ఇది ఎస్టీపీ గురించి అని దీనికి పెట్టినటువంటి పేరు మాట ఈ కే అనేది. ఇందులో మీకు త్రీ స్టేజెస్, 3 డిఫరెంట్ టైప్స్ చెప్పాను కదా. ఒకటి K1 అనేది స్టాండర్డ్ మాట, K3, K5 కూడా ఉంటాయి మాట. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ముఖ్యంగా ఇది మనం వాటర్లో వేసినప్పుడు వాటర్లో ఇలా తేలుతాయి మాట. తేలినప్పుడు మనం బ్లోయర్ ఆన్ చేస్తాం కదా. ఈ బ్లోయర్ ఆన్ చేసినప్పుడు వాటర్లో ఇది మిక్స్ అవుతుంది. మిక్స్ అయినప్పుడు ఈ వ్యర్థాలు మొత్తం ఏదైతే వాటర్లో మొత్తం వేస్టేజ్ అంతా మిక్స్ అయినప్పుడు ఈ లోపల లేయర్స్ మరి ఆ వ్యర్థాలు, ఆ జీవ వ్యర్థాలు కూడా లోపల బ్యాక్టీరియాని చంపడానికి ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ గురించి
ఈ ఎంబీబీఆర్ యూజ్ చేయడం మెయిన్ ప్రధాన పాత్ర దేనికి, లోపల దానికి ఒక ఆక్సిజన్ ఇచ్చి అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపకపోతే కనుక మనం ఈ వేస్ట్ వాటర్ సైకిల్లోని సేమ్ బ్యాక్టీరియా ఉన్నటువంటి వాటర్ని అయితే కనుక మనం రీసైకిల్ చేయలేము కదా. ఈ రీసైకిల్ చేసేటువంటి ప్రాసెస్ గురించి ఎంబీబీఆర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఈ లోపల లేయర్స్ లోపలికి వెళ్ళి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళేటప్పటికి ఇందులో ఆక్సిజన్ మన జీవమలినాలు అనేది దానివల్ల ఈ లోపల ఉన్నటువంటి సర్క్యులేట్ అయ్యి బ్యాక్టీరియా సర్క్యులేట్ ఆ బ్యాక్టీరియాని చంపుతుంది అన్నమాట ఈ జీవమలినాలు అనేది. అదే విధంగా ఇది అలా లేయర్ కింద ఫామ్ అయ్యి ఈ వాటర్ అనేది సర్క్యులేట్ ఈ బ్లోయ్ రూపంలో ఇలా పైకి సర్క్యులేషన్ జరుగుతుంది అన్నమాట. సర్క్యులేషన్ జరిగే టైంలోనే ఈ రెండు సిఓడి బిఓడి అనేది బ్యాలెన్సింగ్ జరగడం జరుగుతుంది. మెయిన్గా ఇది వహించేటువంటి ఈ లోపల కూడా మొత్తం అంతా ఈ వాటర్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా దీన్ని పట్టుకోవడం జరుగుతుంది, లేయర్ వైర్గా పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకుంటే ఆ బ్యాక్టీరియా దీని దగ్గరికి వస్తుంది. దీని దగ్గరికి వచ్చి పట్టుకున్నప్పుడు జీవమలినాలు ఈ ఆక్సిజన్ దీని మీదకి వచ్చేసేటప్పటికి ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ బ్యాక్టీరియాని తినడం జరుగుతుంది అనమాట. తిన్నటప్పుడే అప్పుడు మనకి ఈ సిఓడి బిఓడి లెవెల్ అని తక్కువ అవడం జరుగుతుంది. ఇది మెయిన్గానే మనం ఈ వేస్ట్ వాటర్ సర్క్యులేషన్లోని ఉపయోగించేటువంటి ఈ ఎంబీబీఆర్ సిస్టమ్ గురించి మీ అందరికీ నేను వివరంగా తెలియజేశానని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక మీకు అందులో ఏ విధంగా సబ్జెక్ట్ రూపంలో మీకు తెలియచేయాలన్నా సరే, ప్రాక్టికల్ రూపంలో చెప్పాలన్నా సరే నేను ప్రతి దాని గురించి వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా నేను ఈ ఛానల్ పెట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఎక్విప్మెంట్ మీద ఎక్స్ప్లెనేషన్ ఎందుకు గురించి బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి నార్మల్గా ఉన్నటువంటి టెక్నీషియన్స్ గురించి వీటి గురించి క్లుప్తంగా వివరించడం గురించే. ఈ ఎస్టీపీ గురించి చాలామందికి తెలియదు. అసలు వాటర్ ప్యూరిఫై ఏ విధంగా అవుతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వెళ్తుంది అనేది కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు మీకు స్టేజ్ వైజ్గా చెప్పాను. ఆ స్టేజ్ వైజ్గా చెప్పిన దాంట్లో అసలు ఇందులో వాడేటువంటి ఈ ఎంబీబీఆర్ అంటే ఏంటి, అది ఏ విధంగా వర్కింగ్ లోపల పనిచేస్తుంది అనేటువంటి విషయం గురించి కూడా నేను చెప్పాను. ఇది మీకు బాగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ.